కార్యక్రమానికి సంబంధించిన విషయాలను విశేషాలను మీ అందరికీ తెలియజేసే నేపథ్యంలో ఈరోజు ఈ ప్రెస్ మీట్ ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. మరి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ, సినీ ప్రముఖులకు, అతిథులు శ్రీ కృష్ణవంశీ గారు, డాక్టర్ గురువారెడ్డి గారికి, అలాగే శ్రీరామ్ శాస్త్రి గారికి, యోగేశ్వర్ గారికి, ప్రతి ఒక్కరికి, మా స్పాన్సర్స్ ప్రతి ఒక్కరికి కూడా సాదర స్వాగతం పలుకుతున్నాను. ఒక్కసారి ఈ రెండు చేతులు కలిసి చిన్న సౌండ్ చప్పట్లు జోడైతే ఈ కార్యక్రమానికి ఇంకా ఒక చిన్న అందం వస్తుంది. థ్యాంక్ యూ. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు, సాహిత్య ప్రేమికులు ఎవ్వరూ ఉండరు. దాదాపు 35 ఏళ్ల ఆయన ప్రస్థానంలో ఆయన ఎన్నో వేల పాటలు రచించి మనందరి మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి గొప్ప రచయిత. మరి నా విశ్వాసం కథనం ఈ కార్యక్రమం ఏంటి, ఇందులో ఏవే ఉంటాయి అన్న విషయాలను మీకు తెలియజెప్పాలనే ఉద్దేశం చెప్పాను. ఆయనతో ఎంతో మంది దర్శకులు, నిర్మాతలు, రచయితలు, సంగీత దర్శకులు, గాయని గాయకులు పనిచేశారు. శాస్త్రి గారితో వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని, అనుభూతులను పంచుకునేటువంటి కార్యక్రమమే నా ఉచ్ఛ్వాసం కవనం. పేరు ఎలా ఉందో ఒకసారి అందరూ చెప్పాలి. గతంలో కళాతపస్వి శ్రీ కె విశ్వనాథ్ గారితో విశ్వనాథామృత వంటి అద్భుతమైన కార్యక్రమానికి రూపకల్పన చేసినటువంటి శ్రీటి లయ ఫౌండేషన్ యుఎస్ఏ, ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమం ఎంత మంచి సక్సెస్ సాధించిందో కూడా అందరికీ తెలుసు. ఇది కేవలం టీవీలో మాత్రమే కాదు, యూట్యూబ్ లో కూడా ఎన్నో లక్షల వ్యూలు కూడా సంపాదించుకుంది. మరి మరొకసారి సీతారామ శాస్త్రి గారి పాటల్ని, వారి వ్యక్తిత్వాన్ని సరికొత్తగా ఆవిష్కరించేటువంటి కార్యక్రమమే ఈ నా ఉచ్ఛ్వాసం కవనం. మరి ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారకులైన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందులో నేను కూడా ఒక చిన్న భాగం అయినందుకు నాకు కూడా చాలా చాలా ఆనందంగా ఉంది. మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని షూట్ చేశారు, అయిపోయింది షూటింగ్ అంతా. ఇది ఎందులో టెలికాస్ట్ చేయాలి, ఎందుకంటే ఈ కార్యక్రమానికి ఎంతో విలువ ఉంది. ఇంత చక్కటి విలువైన కార్యక్రమాన్ని ఎక్కడ టెలికాస్ట్ చేయాలి అన్నటువంటి ఒక క్వశ్చన్ మా మైండ్ లోకి వచ్చిన తర్వాత వెంటనే గుర్తొచ్చిన పేరు ఉన్నత విలువలతో కూడినటువంటి సంగీత సాహిత్యానికి ఎప్పుడూ పెద్దపీట వేసేటువంటి ఛానల్ ఏదైతే ఉంది అంటే అందరూ ఒప్పుకోవాల్సిన పేరు ఈటీవీ. మరి ఈటీవీలో ఈ కార్యక్రమం మే 19 నుంచి ప్రతి ఆదివారం ఉదయం 9:30 దాదాపుగా వచ్చే వారం నుంచి 52 వారాలు ప్రసారం కాబోతుంది. సో ఈ కార్యక్రమాన్ని, నా ఉచ్ఛ్వాసం కవనం కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలి, చూడాలి, వీక్షించాలి, ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఈ రోజు నా ఉచ్ఛ్వాసం కవనం ఈ కార్యక్రమాన్ని గురించి మీ అందరికీ ఈ విషయాన్ని తెలియజెప్పాలన్నటువంటి ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. మీ విలువైన సమయాన్ని మా అందరికీ కేటాయించి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నా ఉచ్ఛ్వాసం కవనం ఈ కార్యక్రమానికి సంబంధించి కొన్ని ప్రిన్సెస్ ని ఒక వీడియో రూపంలో డిజైన్ చేసి ముందుగా మీ అందరికీ చూపించబోతున్నాం. మరి ఆ వీడియోని ఎవరు లాంచ్ చేయబోతున్నారు అంటే నేను ఆయన గురించి చెప్పిన తర్వాత మీరే ఇట్టే చెప్పగలరు. ఒక సినిమా చూసిన తర్వాత ఓహో ఫ్యామిలీ ఇలా ఉంటే ఎంత బాగుంటుంది కదా, ఇంతమంది ఒక ఫ్యామిలీలో ఉంటే ఎంత కలకల్లాడుతూ ఉంటుంది, సరేలే మాకు అదృష్టం లేదు అని అనుకుంటూ ఉంటాం. అంటే ఒక ఫ్యామిలీ బంధాలను ఒక అద్భుతంగా ఎలివేట్ చేసే సత్తా ఉన్నటువంటి డైరెక్టర్. అలాగే ఒక దేశభక్తిని చాటు చెప్పాలంటే ఆయన సినిమాలకే సాధ్యం. అలాగే ఒక ప్రేమలో ఉన్నటువంటి పవిత్రతను ఎలివేట్ చేయాలన్నా అది ఆయనకు, ఆయన సినిమాలకే సాధ్యం. 20 ఏళ్ల ఆయన సినీ ప్రస్థానంలో 20 సినిమాలతో టాప్ లిస్ట్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఆయన ఒక నక్షత్రం లాంటి వారు మా కృష్ణవంశీ గారు. ఆయన అంటే అందరికీ అభిమానం అండి. ఇప్పుడు రాబోతున్నటువంటి కొత్త డైరెక్టర్ల కన్నా, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డైరెక్టర్స్ కన్నా అందరికీ కూడా కృష్ణవంశీ గారు అంటే ఒక చిన్న ప్రేమ, ఒక అభిమానం, ఒక ఇన్స్పిరేషన్. మరి వారికి మైక్ అందజేస్తే వారు ఒక్కసారి వీడియో అంటే మా టీజర్ ని లాంచ్ అయ్యేటువంటి చిన్న డైలాగ్ చెప్పేస్తే సార్ మా టీజర్ లాంచ్ అవుతుంది సార్, నా ఉచ్ఛ్వాసం కవనం టీజర్ ముందు సోషల్ మీడియా లాంచ్ చేద్దాం సార్. నా ఉచ్ఛ్వాసం కవనం టీజర్ లాంచ్. Thank you so much. Hi, my journalist friends. Hi, and how are you? And it's an honor to program రావడానికి కూడా. నా ఉచ్ఛ్వాసం కవనం టీజర్ లాంచ్. Thank you, sir. Thank you so much.
ఎవరైనా తల అటు ఇటు తిప్పే అవకాశం లేకుండా ఉంది సార్ వీడియో. హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీబడీ, హ్యాట్స్ ఆఫ్ సార్. అంటే ఒక భోజనంలో బాగా ఆకలిస్తున్నప్పుడు అన్ని రకాలు కనిపిస్తూ ఉంటాయి మనకి. ఇదన్నమాట వీడియో. తినాలి, ఆకలిగా ఉంది, తినాలి. తినాలి అంటే మనము పంతొమ్మిది వరకు ఎదురు చూడాలి. అసలు ఒక్కొక్కరు మాట్లాడుతుంటే కంటే ముందు వచ్చారు మధ్యలో. యోగి గారు ఆ ఫ్యామిలీలో మీరు పుట్టినందుకు నిజంగా ఎంత అదృష్టం చేసుకొని ఉండాలి. సో అలాగే బ్రదర్ శ్రీరామ్ గారు కూడా ఉన్నారు. సో అసలు వెరీ వెరీ ఫార్చునేట్. అంటే శాస్త్రి గారితో ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో అదృష్టవంతులు. అంటే ఆ అవకాశం వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు, రాని వాళ్ళు వచ్చే జన్మలో కలుగుతుందేమో చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇంత చక్కటి కార్యక్రమానికి వెన్నంలో ఉంటూ నేను ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాను అంటూ గ్యాలెస్ లో ఒక ఐటీ ఉద్యోగిగా ఉంటూ గతంలో ఇంతకుముందు చెప్పినట్టుగా కళాకపస్సు విశ్వనాథ్ గారి విశ్వనాథామృతం కార్యక్రమాన్ని కూడా అంటే వారికి కూడా నిర్మాణ సారథ్యాన్ని వహించి ఈ కార్యక్రమానికి కూడా నా విశ్వాసం కవనం కార్యక్రమానికి కూడా మా రామ్ స్వరూప్ గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు. మంచి వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి, సాహిత్యం పట్ల ఎంతో ఇష్టం ఉన్నటువంటి వ్యక్తి. అన్నిటికన్నా ముఖ్యంగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఎంతో ప్రేమతో అభిమానంతో తమ్ముడు అని పిలుచుకునేటువంటి వ్యక్తి మా రామ్ గారు. రామ్ స్వరూప్ గారు సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము ఇది ఒకసారి అయిపోయిన తర్వాత. సో థ్యాంక్ యూ సో మచ్. అంటే నాకు ఒక చిన్న భాగం చెప్పాను కదా, ఏంటి అంటే ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా పార్థు గారు ఉన్నారు. ఆ విషయాన్ని అందరూ చూశారు మీరు వీడియోలో. ఈటీవీలో ప్రసారం అవుతున్నప్పుడు చిన్న యాంకర్ లింగ్స్ అంటే ఇంట్రొడక్షన్, అలాగే మధ్య మధ్యలో చిన్న చిన్న బిట్స్ చెప్పే అవకాశం నాకు వచ్చినట్టు నిజంగా చాలా థ్యాంక్స్. అది చిన్న అవకాశం అయితే నేను అనుకోను. అది 100% నా కెరీర్ లో చాలా కార్యక్రమాలు చేశాను నేను. ఇది ఖచ్చితంగా నా లైఫ్ లో ఒక మంచి మైల్ స్టోన్ అవుతుంది. దీని తర్వాత నాకు వచ్చే కార్యక్రమాలు కూడా చాలా బాగుంటాయని 100% చెప్పగలను. థ్యాంక్ యూ సో మచ్ పార్థు గారు ఫర్ ద లవ్లీ ఆపర్చునిటీ. మరి నా ఉచ్ఛ్వాసం కవనం ఇది పోస్టర్ ఎంత అద్భుతంగా ఉంది. అండ్ స్పాన్సర్స్ కూడా ఉంది, మాకు చాలా సహకరించారు. చాలా మంది స్పాన్సర్స్ ఉన్నారు ఈ కార్యక్రమానికి. శ్రీ డెవలపర్స్ వారు, అలాగే సిలికాన్ ఆంధ్ర వాళ్ళు, మనపడి వాళ్ళు, అలాగే లోహితా రైజ్, ఎల్ఐసి ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలా ప్రతి ఒక్కరు కూడా స్పాన్సర్స్ లేని ఏ కార్యక్రమం కూడా ముందుకెళ్ళదు. అలాగే మీరు వీడియో చూసినప్పుడు మరొక విషయం నేను ప్రస్తావించుకోవాలి, ఇది ముందే చెప్తుండాలి. అంటే సర్ప్రైజ్ గా కూడా అయింది అని తర్వాత అనుకున్నాను. మన మెగాస్టార్ గారు ఇలా ఈ కార్యక్రమం ఇలా చేశాము, ఇలా నెక్స్ట్ ప్రెస్ మీట్ జరుగుతుంది అంటే జస్ట్ ఒక 5 నిమిషాల్లో ఆయన షూటింగ్ వెళ్లే మనిషి 9 గంటల షూటింగ్ వెళ్ళిపోవాలి. అయినప్పటికీ కూడా ఆయన రికార్డ్ చేసి మరి ఒక 2 నిమిషాల్లో ఈ వాయిస్ ఓవర్ అందరికీ పంపించారు. సో మరి దాస్ కి అలాగే మన సిరివెన్నెల గారికి ఎంత అనుబంధం ఉందో ఆ ఒక్క ఎగ్జాంపుల్ లెక్క మనం చెప్పొచ్చు. అలాగే ప్రతి ఒక్కరికి త్రివిక్రమ్ గారికి ఎవ్రీబడి థ్యాంక్స్ టు ఎవ్రీవన్ ఈ కార్యక్రమానికి సహకరించిన వాళ్ళందరికీ కూడా. ఇక ఈ వీడియో అయిపోయింది కాబట్టి మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రామ్ గారి సాధారణంగా వీడికి మీకు ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ సార్. నమస్కారం అందరికీ. ఇందాక తను చెప్పినట్టు మా ఊరు జనాలు కోప్పడతారు. నేను హ్యూస్టన్ నుంచి వచ్చాను, డాలస్ కాదు. పర్లేదు. సో ముఖ్యంగా శాస్త్రి గారితో ఈ కార్యక్రమం మొదలెట్టాలన్న ఒక ఆలోచన 2011లో విశ్వనాథామృతం అనే కార్యక్రమం రూపకల్పన చేసినప్పుడు శాస్త్రి గారిని కలవడం జరిగింది. ఆ రోజు శాస్త్రి గారితో మాట్లాడలేదు, వాళ్ళ 13 ఆయన కలవడానికి వెళ్ళినప్పుడు శాస్త్రి గారు తన పాటలు తనని మొదటిసారి కలుస్తున్న ప్రతి వాళ్ళకు కూడా తన పాటలను పాటలు వినిపిస్తారు. అది చాలా పాపులర్ పాటలు ఉండవు, కానీ అద్భుతమైన ఇంగ్లీష్లో పాటలు ఉంటాయి. మీరెవరైనా నేనెవరైనా అనే పాట కానీ, పండుగలు ఎప్పుడంటే ఇలాంటి పాటలు మీరందరూ చాలా మంది విని ఉండరు. కానీ ఆ పాటల గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు, ఆ పాట గురించి ఆయన చెప్తున్నప్పుడు వెంటనే ఆయన ఆపేసి అన్నగా ఈ మాటలు నలుగురికి చేరాలి, పాటలే కాదు పాటలకు మాట్లాడుతున్న మాటలు నలుగురికి చేరాలి అని ఆయనతో మొదటిసారి ఆ డిస్కషన్ చేశాం. తర్వాత విశ్వనాథామృతం ప్రమోషన్ కోసం యూఎస్ లో కేవలం ఒక 4 సిటీస్ కార్యక్రమం కోసం వెళ్ళాం. ఆ కార్యక్రమం ఎలా చేసేవాళ్ళం అంటే సిరివెన్నెల అంతరంగం అని ముందు ఆ
పాట గురించి, ఆ పాటలో ఉండే మీనింగ్ గురించి, ఆ కాన్సెప్ట్ గురించి శాస్త్రి గారు మాట్లాడేవారు. ఆ తర్వాత పార్దు గారు, సింగర్ సాహితీ వాళ్ళు పాడేవాళ్ళు. కొంతకాలానికి ఒకటి రెండు ప్రోగ్రామ్స్ తర్వాత మ్యూజిక్ లేకుండా పాడడం మొదలెట్టాం. అంటే ఆ లిరిక్ వాల్యూ అంత బాగుంది, అందరూ ఎంజాయ్ చేసేవాళ్ళు. శాస్త్రి గారు ఆ పాటను ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆ పాటలో మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆ పాట వెళ్ళి పాట 4 సిటీస్ లో మొదలెట్టినట్టు 13 సిటీస్ లో చేశాం. అప్పుడు శాస్త్రి గారికి నిజమే జనాలు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అని. ఇది 2014-15 విషయం. అప్పటి నుంచి శాస్త్రి గారు ఎప్పుడు మాట్లాడుతున్నా అందులో ఈ కార్యక్రమం టీవీ మాధ్యమం ద్వారా కానీ సోషల్ మీడియా మాధ్యమం ద్వారా కానీ నలుగురిలోకి తీసుకెళ్ళాలి అంటే అంత సీరియస్ గా తీసుకునేవారు కాదని. కానీ అదే చూద్దాం అనేవారు. కానీ 2016-2018 వచ్చేసరికి ఆయనలో సీరియస్నెస్ వచ్చేసింది. ఈ పాటని నలుగురికి చేరాలి అన్న ఒక కాన్సెప్ట్ ని ఆయన గట్టిగా నమ్మారు. దాని గురించి కొంచెం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశాము. ఇద్దరం ఆయన కొన్ని పాటలు సెలెక్ట్ చేశారు. అలాగే జరిగిన మధ్యలో కోవిడ్ అయింది. తర్వాత కోవిడ్ అయిపోగానే శాస్త్రి గారితో కూర్చొని ఒక టెస్ట్ షూట్ కూడా చేశాం. అది ఆయనకు చాలా బాగా నచ్చింది. ఇది పాటల కంటే నాకు ఈ కార్యక్రమం ఎక్కువ కిక్కిస్తోంది అని శాస్త్రి గారు ఆ కార్యక్రమం రూపకల్పన చేయడం. తర్వాత అనుకోని పరిస్థితుల్లో శాస్త్రి గారు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేద్దాం అందరం దిగులు పడిపోయిన టైంలోనే దీనికంటే ముందు నాకు చెప్పాలి. ఈ కార్యక్రమం మొదలెట్టాలి అనుకున్నప్పుడు శాస్త్రి గారు అభిమానులు అందరూ ఇక్కడ ఉన్నారు. చాలా మంది అభిమానులు అందరినీ కూడగట్టుకొని స్క్రిప్ట్ టీమ్ తయారు చేసి శాస్త్రి గారితో డిస్కషన్ చేశాం. మీరు చూస్తున్న ఈ ఎపిసోడ్స్ లో మీరు చూస్తున్న డైలాగ్స్ అన్ని కూడా శాస్త్రి గారి ఫ్యాన్స్ టీమ్ సెపరేట్ మచ్చకి అలాగే యశ్వంత్ రాసిన స్క్రిప్ట్స్ అన్నట్టుగాని శాస్త్రి గారితో డిస్కషన్ లో కొట్లాటలు ఇన్ని రకాలుగా జరిగాయి. అంటే శాస్త్రి గారి మోడల్ నుంచి పుట్టిన చాలా మటుకు పాటలన్నీ దీన్ని కవర్ చేశాం. అయితే శాస్త్రి గారు వెళ్ళిపోయిన తర్వాత మేమందరం ఎలా పడిపోయి ఎలా చేయాలి కార్యక్రమం అనుకుంటున్న పరిస్థితుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మాకు అండగా నిలబడ్డారు. ఆయన లేకపోతే ఈ కార్యక్రమం ఇంత ముందుకు తీసుకొచ్చిండే వాళ్ళం కాదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మొదటి నుంచి ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఆయన ప్రతి విషయంలో మాకు అండగా ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఈ టైటిల్ నేను ఇలా అనుకుంటున్నాను కానీ దాన్ని కన్ఫర్మ్ చేసేది సరైన టైటిల్ కరెక్ట్ గా తీసుకున్నారని చెప్పి నాకు సజెస్ట్ చేసి మాకు అవసరమైన ఆల్బాటో చేసింది త్రివిక్రమ్ గారు. థ్యాంక్స్ త్రివిక్రమ్ గారు. అలాగే ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా శాస్త్రి గారి అభిమానులే. పార్దు గారు కానీ నేను కానీ మా టెక్నికల్ టీం కానీ ఇది కూడా టెక్నికల్ క్రూ, ఫోటోగ్రాఫర్స్, ఎడిటర్స్ వీళ్ళందరూ కూడా శాస్త్రి గారి అభిమానులే. ఈ ఒక మంచి కార్యక్రమం 2 రోజులు పట్టింది మాకు. ఎందుకంటే ఇంతమంది గెస్టులు కోఆర్డినేట్ చేయాలి, వాళ్ళ టైమింగ్స్ తీసుకోవాలి. మరి ఈ సెట్ 2 సంవత్సరాలు ఉంచాలంటే 2 సంవత్సరాలు ఉంచాలి సెట్ ని. టీసాట్ సంతోష్ కుమార్ రెడ్డి గారు ఆయన ఇంటర్వ్యూ చేశారు 2 రోజులు ఆయన సెట్ ఉంచడానికి. సో ఆ సెట్ అక్కడ ఉంచి ఒక్కొక్కరు గెస్ట్లను కోఆర్డినేట్ చేయడం, ముఖ్యంగా ప్రభాస్ లాంటి వాళ్ళ బిజీ షెడ్యూల్ వాళ్ళు తను టైం తీసుకొని రావడం, నాగార్జున గారు తను ఫోన్ చేసి ఈ కార్యక్రమం జరుగుతుంది కదా నేను వస్తానని కృష్ణవంశీ గారు ఇంటి నిన్ను అడగాల అని కృష్ణవంశీ గారు ఆయన అనుకోకుండా కృష్ణవంశీ గారు, రామ్ గోపాల్ వర్మ గారు అలాగా ఇలా గెస్ట్లు అందరూ రకరకాలుగా ఇంతమందితో కలిసి కూర్చున్న ఒక దండ ఒక నిజాలుగా ఆయనకి ఇవ్వడం నా ఉద్దేశం కాదు. కానీ ఆయన మాట నలుగురికి చేరాలి అన్న ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. దీనికి శృంఖలా ఫౌండేషన్ అని నేను నాతో పాటు మరికొంతమంది స్నేహితులు వీళ్ళందరూ యుఎస్ లో ఉండేవాళ్ళు. దాంతో పాటు నాతో నిలబడి మీరు నడిపించు, మీకు కావాల్సిన సహాయం అంతా నేను చేస్తామని చేస్తే దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మొత్తం మీరు నడిపించింది మా పార్దు గారు. సో నేను ఆయనతో పాటు వెళ్ళి షూట్ తీసుకునేవాళ్ళు. అయితే ఒక కార్యక్రమం చేసిన తర్వాత వాళ్ళు బయటకు రావడానికి చాలా కష్టాలు ఉంటాయి. సినిమా వాళ్ళందరికీ తెలుస్తాయి ఆ కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలు మేము అనుభవించాం. అయితే ఈటీవీ ఎప్పుడు ఎదిగినా కూడా ఈటీవీ బాబురెడ్డి గారు కానీ ఈటీవీ మూర్తి గారు, మనోహర్ కేసరి గారు వీళ్ళందరూ కూడా ప్రోగ్రామ్ చేయగలిగి పలానా టైం పెట్టేసుకోండి, తీసుకోండి, ఎన్ని వారాలు చేస్తారని అడిగి మాకు ఒక టైం స్లాట్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ఈటీవీ వాళ్ళు కానీ ఇంతమంది కృషితో అలాగే జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా దీన్ని నలుగురికి తెలిసేటట్టు చేస్తున్నారు. ఇవాళ చాలా సంతోషం. అందరికీ కృతజ్ఞతలు. ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతమంది సపోర్ట్ తో మేము చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం శాస్త్రి గారి మాట నలుగురికి చేరాలని. థ్యాంక్ యూ. నేను కొన్ని వచ్చి మానసము నుండి జగతి సృష్టించినాను,
నరకసములోకి అంతమందించినాను. ఈ నివేశమే నా విలాసము, ఈ విలాసమే నా నివాసము అని అన్నయ్య చెప్పాడు. అంటే అన్నయ్యకి మొదటి నుంచి కాన్సెప్ట్ ఏంటంటే పుట్టుకకు ముందు మనకి ఏది మనకి తెలియదు, పుట్టుక తర్వాత ఏమిటనేది మనకు తెలియదు. ఈ పుట్టుక చావైన 2 బిందువుల మధ్య జీవించింది జీవితం. ఆ జీవితంలో మనం ఏం చేశాము, మన సమాజం కోసం ఏమైనా చేయగలిగామా అనేటువంటి ఒక్కటే ఆలోచించాల్సింది. ఎంత డబ్బు సంపాదించాము, ఎంత పేరు సంపాదించాము అనేటువంటి అంటే నాకు సంబంధం లేదు. నేను ఈ సమాజానికి ఏమైనా కంట్రిబ్యూట్ చేయగలిగానా, అది ఏ ఫీల్డ్లో ఉన్నప్పటికీ కూడా అని అన్నయ్య చేసి, అయ్యాక అన్నయ్య కేవలం బోధించడం కాకుండా జీవించాడు. అలాగా ఎలా జీవించాడంటే మనస వాచ కర్మ త్రికరణ శుద్ధిగా ఆయన ఆలోచించిందే మాట్లాడాడు, ఆయన మాట్లాడిందే అనుసరించాడు. ఈ కాన్సెప్ట్ ని నేను పూర్తిగా వివరిస్తూ పూర్ణత్వపు పొలిమాలని అనే వ్యక్తిత్వాన్ని విశ్లేషణ చేసి రాశాను. అందులో నేను నిరూపించింది కూడా అది. ఇది అన్నయ్యలో మరొక అన్నయ్య ఏమిటంటే ఒక కాలం ఉంది, అది అందరికీ తెలుసును. ఒక పని చేయడానికి వచ్చారు, ఆ పని చేశారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినది కూడా అది ఏ రకమైనటువంటి విచారం లేదు. అయ్యో నేను వెళ్ళిపోతున్నాను అని బాధపడడానికి లేకుండా అంత విడాదిలాగే వచ్చారు. విపరీతమైనటువంటి శ్రమ పడి చాలా కాలం వర్క్ చేసి ఆ వర్క్ యొక్క ఫలితాన్ని ఈరోజు మనం చూస్తున్నాం. ముఖ్య విషయం అన్నయ్య విషయం చెప్పాల్సింది ఏంటంటే ఆయన ఈ సినిమా వేదికను విశేషంగా గౌరవించారు. చాలా మంది మీరు సినీకలు కాకుండా ఉంటే ఏదో గురించి వచ్చేది లేదండి, మీరు సినీకలుగా కావడం వల్ల మీరు లిమిట్ అయిపోయారండి ఇలా అంటూ ఉంటే అని ఎప్పుడు ఒప్పుకున్నారు గారు. ఈ సినిమా మాధ్యమం అనేటువంటి లేకపోతే నా మాట ఎవరికి చేరేది, నా మాట ఈరోజు ఇంతమందికి చేరి ఎంతో కొంత సమాజంలో ప్రభావం చూపెడుతున్నది అంటే అది ఈ సినిమా వేదిక అని చెప్పి ఈ సినిమా వేదికని నిరంతరంగా గౌరవిస్తూ వచ్చారు. ఈ 2 విషయాలు నేను చెప్పగలుగుతున్నాను. ఈ కార్యక్రమం ఏ విధంగా కలిగి ఇప్పుడు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఇలా ఎలా ఉంటుందనే కలిగి అందరూ కూడా వివరించారు. ఎందుకంటే అన్నయ్య ప్రభావం తెలుగు భాష ఉన్నంతగా ఉంటుంది. అది ఒక తరంతో ఆగిపోయేటువంటి కాదు, తరతరాలుగా ఆ ప్రభావం ఉంటుంది. ఈ కార్యక్రమం దానికి మరింతగా దోహదపడుతుంది అని ఆశిస్తున్నాను. నమస్కారం. గతంలో విశ్వనాథామృతం కార్యక్రమాన్ని చాలా సక్సెస్ చేశారు. ఇప్పుడు అదే బంధాలో నా ఉచ్ఛ్వాసం కథనం కార్యక్రమాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు, దాదాపు 150 సినిమాల్లో 5,000 పాటలకు పైగా పాడి ఆల్ ఓవర్ ఎంటైర్ వరల్డ్ లో ఎన్నో కచేరీలను నిర్వహించి నా ఉచ్ఛ్వాసం కథనం కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించినటువంటి పార్థి నీమాన్ గారు, పార్థసారథి గారు వారిని సాధారణంగా వేదికకు ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. నమస్కారం అండి. నాకు అర్హత మాటలన్నా అదృష్టం మాత్రం చాలా ఉంది. పెద్దలు విష్ణునాథ్ గారితో కానీ, అటు బాలసుబ్రహ్మణ్యం గారితో కానీ, ఇటు బాబాయ్తో కానీ దాదాపు అందరితోనే 20 ఏళ్ళకి పైగా పరిచయం. వాళ్ళందరూ నన్ను కొడుకులాగానే ట్రీట్ చేశారు. బాబాయ్ అయితే నేను అందరూ చదువుకున్నాను. ఏ గంగావతనం పాట అయితే విష్ణునాథ్ గారు ఆయనకి అవకాశం ఇచ్చారు. దాన్ని మొట్టమొదటి తప్పులుగా నేర్చుకుని డబ్బులు కూడా తిన్న ఇది కాకినాడలో చదువుకున్నప్పుడు ఆయన ఉద్యోగం చేశారు అక్కడ. తర్వాత సినిమాల్లో వచ్చిన తర్వాత ఈ సినిమాల్లో ఎక్కువ పాడిన పాటలు కూడా ఆయనవే కావడం నా అదృష్టం. అయితే ఈ కార్యక్రమాన్ని, ఈ అదృష్టాన్ని నాకు ఆపాదించినటువంటి వ్యక్తి రామ్ గారికి, శృతుల ఫౌండేషన్ కి నేను ఎప్పటికీ అనుకుని ఉంటాను. అప్పుడు మీరు వారితో దాదాపు 30 ఎపిసోడ్లు విశ్వనాథ్ గారితో అది కూడా 2 ఏళ్ళ జర్నీ. అది ఇప్పటికీ చెప్తున్నా ఎంతో గౌరవాన్ని తీసుకొచ్చి పెట్టింది. అలాగా ఇది ఇంకొక మహాయజ్ఞం. వాస్తవానికి బాబాయ్తో ఒక 2 రోజులు షూట్ చేశాక ఇప్పటికీ నిర్ణయం చేస్తాం. అంతో ఆయన నెక్స్ట్ స్కెడ్యూల్ ప్లాన్ చేశాక ఆయన వెళ్ళిపోవడం జరిగిన తర్వాత నేను రామ్ గారితో అన్నాను చేయలేము సార్ అని. కొత్తోడం విక్రమార్కుల్లో చేయాలనుకుని మొదలెట్టాను. 2 ఏళ్ళు అది అలా పట్టుకున్నారు. ఆయన పట్టుకున్నారు, నిన్న ఆయనతో పాటు పట్టుకుని ఉంచున్నాను అనమాట. అయితే రామ్ గారు చెప్పారు చాలా మంది వ్యక్తులు మనకి, ముఖ్యంగా రామ్ గారు చెప్తున్న వారితో పాటుగా మొట్టమొదటి వరుసలో ఉండే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ గురవారెడ్డి గారు.
నాకు ఏ సహాయం కావాల్సి వచ్చినా ఫస్ట్ వాడు ఆఫీస్కి వెళ్తాను. నా డాక్టర్ బస్సులని సర్జరీ చేస్తూ నాకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తారు. అదండి అదిదాన్ని ఇదాన్ని ఇది ఓకే. నా ఆడిటోరియం ఎన్ని రోజులు కావాలంటే ఆ రోజు వాడుకొని నా నీటిని బయట పెట్టుకుంటాను. నాకు ఇది కాదు అసలు. అంటే మా టీంని మా క్రూని ఇన్ని రకాలుగా చూసుకున్నారంటే అదొకటే ఎత్తైతే ఈ కార్యక్రమం. ఇప్పుడు నిన్న కూడా చిరంజీవి నేను స్వాతంత్ర్యం కమలాసన్ గారు ఆమెకి చిరంజీవి గారు నేను ఒక మెసేజ్ పెట్టాను. అదే చిరంజీవి గారు చాలా బిజీగా ఉంటారు. నాకు ఎవరు ఎక్కడ సక్సెస్ఫుల్ అయితే గురవారెడ్డి గారి ద్వారా అయితే అది అయిపోతుందని తెలుసు. ఇది బాబాయ్ కోరిక. యోగి తమ్ముడు మీకు తెలుసు, మీ అందరూ కూర్చున్నప్పుడు ఫస్ట్ సిరీస్ చిరంజీవి గారితో చేద్దాము, నేను మాట్లాడతాను అన్నట్టు అన్నారు. సార్ గురవారెడ్డి గారి దగ్గర చిరంజీవి గారు చెప్పండి ఈ శాస్త్రి గారి కోరిక. ఎంత బిజీగా ఉన్నారు. 2 రోజుల క్రితం వచ్చింది ఎపిసోడ్ లాస్ట్ సబ్మిషన్ వెళ్ళిపోతున్నప్పుడు రోజు ఆయనకు చెప్పిన గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మీరు ఆయన తెలిసి ఎందుకు పెడుతున్నాను. పాప ఆయన నాకు పెట్టడం అనేది ఆయన కూడా అదే విషయం. మొత్తానికి అలాగా సార్ వెరీ లాట్. ఎందుకంటే ఏం ఆశించకుండా సంగీతం సాహిత్యం అంటే చెవి కోసేసుకుని ఇంకా కళాకారులు అంటే ఏమైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి అలాంటి ఒక మంచి మనుషులు. ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఒక స్వార్థం ఉంటుంది. నాకు ఈ కార్యక్రమం చేస్తే అది మంచి పేరు రావాలని స్వార్థం, ఇలాంటి పెద్దలందరికీ పనిచేయాలని స్వార్థం. స్వార్థం లేకుండా ఏంటంటే ఒక మంచి సంగీతం, ఒక మంచి సాహిత్యం బయటకు రావాలి, కళాకారులకి మనం గౌరవం ఇవ్వాలి, వాళ్ళందరూ కారణ జన్ములు అని భావిస్తారు. అది చిన్నైనా పెద్దైనా, అది బాపు గారు కావచ్చు, పాఠశాలది కావచ్చు, అక్కడి నుంచి ఇక్కడి వరకు అర్థం కావాలి సార్. అండ్ అలాగే మొదటి నుంచి మా కార్యక్రమం మొదటి నుంచి ఏం చేసినా కూడా ఏ ప్రయాసంతో కూడింది. ఇప్పటికీ మాకు ఎంతో మంది మిత్రులు రిక్వెస్ట్ చేసి సగం బాబాయిగా పుణ్యమాని ఆయన పేరు పుణ్యం ఇందులో పాల్గొన్న మహానుభావులు, తర్వాత మాకు సహకరించిన మిత్రుల వల్ల ఇప్పటికీ ఒక 70% ఫైనాన్షియల్గా పెట్టాక ఇంకొక 30% డెఫిసిట్ ఉంటుంది. బట్ అది పక్కన పెడదాం. కాకపోతే ముందు నుంచి ఈ కార్యక్రమం ఏం చేసిన ఉన్నాను అంటే మిత్రులు మూర్తి గారు, మూర్తి భోగరాజు గారు, శ్రీ డెవలపర్స్, ఇప్పుడు ఏడాదిన్నర నుంచి వంశీ గారు, మేనేజింగ్ పార్ట్నర్స్, వీళ్ళిద్దరూ ఎందులో వస్తుందో తెలియదు, ఎవరు గెస్ట్లు వస్తారో తెలియదు సార్. ఇవాళ మేజర్ గా కృష్ణవంశీ గారు వచ్చారు, రామగోపాల్ వర్మ గారు వచ్చారు, ప్రభాస్ వచ్చారు అంటే రావచ్చు. అసలు ఎవరు వస్తారో తెలియదు. కానీ మీరు చేస్తున్నారు కదా, మంచి పాట, మంచి కార్యక్రమం. వాళ్ళు సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి. అలాగే మా స్పాన్సర్లందరికీ సిలికానాంధ్ర, తెలుగు అంటే సిలికానాంధ్ర, మనబడి, ఇలాగా అమెరికాలోని ఇక్కడ తెలుగు కార్యక్రమాలకి, తెలుగు కళలకి, తెలుగు సంగీతానికి, సాహిత్యానికి, కళాకారులకి పెద్ద పీట వేసేటువంటి సిలికానాంధ్ర, యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర నుండి మనబడి అవునండి, వాళ్ళు అక్కడ అమెరికా టెలికాస్ట్కి ఇక్కడికి కూడా సహకరిస్తున్నారు. అలాగే లోహిత రైస్ మేడం ఉన్నారు ఇక్కడ, లోహిత రైస్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. అండ్ ముఖ్యంగా రీజనల్ మేనేజర్ ఆఫ్ ఎల్ఐసి రామయ్య గారు కూడా వచ్చారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం సార్. వీళ్ళందరూ లేకపోతే నేను ఎక్కువ కార్యక్రమాలు చేయలేకపోతాము. అలాగే మా టెక్నికల్ టీం, మా డైరెక్టర్ గారు అవనండి, మా టీం, మా భరత్ గారు, ఆయన మా టీం శతజ్ఞి, యశ్వంత్ గారు, చక్రవర్తులు గారు, అలాగే మా బ్యాక్ బోన్ క్వాలిటీ చూసారు మీరు, సౌండ్ అండ్ ఆడియో విజువల్ సౌండ్, మా సౌండ్ ఇంజనీర్, మా ఎడిటర్ శ్రీకాంత్, మా సౌండ్ ఇంజనీర్ సాయి మనోహర్, వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు ఏది చూసినా తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు శ్రీశ్రీ గారు అన్నట్టుగా, ఈ కూలీలు అన్న ఉద్దేశం కాదు, ఈ కార్యక్రమానికి వెన్నుదన్నుగా ఉన్న వాళ్ళు. ఫ్రంట్ లో నేను కనిపిస్తాను, లేకపోతే రామ్గారు కనిపిస్తారు, కానీ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని అడిగిన వెంటనే అట్లా సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రులు ప్రభు గారికి, సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు ఏ కార్యక్రమం చేసినా గవర్నమెంట్ ఇంట్లో మా యూనియన్ బ్యాంక్ రిటైర్డ్ ఆఫీసర్, ఆంధ్రబ్యాంక్ ఆఫీసర్ మూర్తి గారు, టీజీఎస్ఆర్ మూర్తి గారు, వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది సీతారాం శాస్త్రి గారికి పెద్దగా చెప్పాల్సింది లేదు, ఒక్క మాట చెప్పేసి నేను విరమిస్తాను. మనకు ఎప్పుడు పక్కనున్న ప్రస్తుత వర్తమాన కాలంలోనూ గడిచిపోయిన కాలం అంతా మంచిది, ఇప్పుడు ఎవరు మంచి వాళ్ళు కాదు అనుకుంటాం. అలా అంతా బాగా ఒకటి అన్నారు, ఇది కేవలం మనిషి ఆలోచన మాత్రమే.
అభిప్రాయాలు ఇప్పుడు విలువలన్నీ పడిపోయింది, అభిప్రాయం మంచి పాటలు అభిప్రాయం మంచి సంగీతం లేదని అంటుంటారు. తప్పు. మంచి చెడు ఎప్పుడు ఉంటాయి. ఎప్పుడు కలిసిలో మంచిగా ఉంటే అప్పుడు రాముడి కాలంలో రావణం ఉండకూడదు, కృష్ణుడి కాలంలో కంచు ఉండకూడదు. కాబట్టి ఇప్పుడు పర్సంటేజ్ మీద మార్పు వస్తుంది. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అప్పుడు మనం హనుమాచార్యుల వారి కీర్తన తీసుకుంటే రాజు ఒకటే అందరి బంతు నిద్రాది ఒకటే ఒకటే ఈ కీర్తన తెలియని వాళ్ళు ఉండదు. రాజైనా బంటైనా చివరికి చేరాల్సింది ఒకటే, బ్రాహ్మణం నిద్రపోయేది ఒకటే, ఇంకెవరైనా నిద్రపోయేది ఒకటే. ఇదే తత్వాన్ని అందరి కోసం కాదా ఈ రకంగా అన్నమాచార్యుల గారి స్థాయిలో ఈ కీర్తన తక్కువ అని చెప్పగలుగుతారు. అలాగే పంచరత్న స్థాయి కర్ణాటక సంగీతంలో పంచరత్నాలన్నీ చాలా పెద్దవి. అలాంటివి ఆనతినియరాహార పాట తీసుకుంటే స్వరము సాహిత్యం ఎందరో మహానుభావులు తీసుకుంటే అలాగే ఉంటుంది. అంటే ఒక త్యాగరాజ స్వామి వారి కన్నా, ఒక అన్నమాచార్యుల వారి కన్నా మన సిరివెన్నెల గారు ఇది మాత్రం అంటే ఆ కోవకు చెందిన వ్యక్తి అని చెప్పడానికి నేను ఎటు రకం ఏ విధంగానూ సంకోచించట్లేదు అని చెప్తూ వారితో పుణ్యం, వారితో పరిచయము, వారితో ప్రయాణము పూర్వజన్మ సుకృతంగా గురువుల ఆశీర్వాదంగా భావిస్తూ మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా మా విశ్వాసం కథనం కార్యక్రమానికి ఎంతో మంది స్పాన్సర్స్ గా వ్యవహరించారు. అయితే వారికి ఇప్పుడే రికగ్నిషన్ ఎందుకు చేస్తున్నాము అంటే వారు మన కార్యక్రమానికి ఎంత ముఖ్యమనేది ఇప్పుడే పార్టీ గారు చెప్పారు. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మరి మన పెద్దలందరూ ఉన్నారు, వారి చేతుల మీదుగా స్పాన్సర్స్ కి ఒక చిన్న రికగ్నిషన్ ఇప్పించారన్నటువంటి ఉద్దేశంతో ముందుగా శ్రీ కృష్ణవంశీ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ సార్. అలాగే డాక్టర్ గురువారెడ్డి గారు, ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా ఆయన కేవలం ఒక డాక్టర్, ఒక టాప్ ఆర్థోపెడిషన్ అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఆయన స్వయాన్ని ఒక చక్కటి రచయిత కూడా. ఇంతకుముందు పార్టీ గారు చెప్పినట్టుగా సాహిత్య అభిలాషి అంటే ఇంకా చాలా బాగుంటుంది అనుకుంటాం. ఆయనకి మన పెద్దలంటే బాలు గారన్నా, బాపు గారన్నా, విశ్వనాథ్ గారన్నా, శాస్త్రి గారన్నా ఎంతో అభిమానం. మరి వారు ఈ రోజు ఇంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా మన కార్యక్రమానికి రావడం చాలా చాలా ఆనందకరం. గురువారెడ్డి గారిని సాధారణంగా వీడికి ఇన్వైట్ చేస్తున్నాం సార్. గురువారెడ్డి గారు అలాగే కృష్ణవంశీ గారు కలిసి ఈ రోజు మన కార్యక్రమానికి ముఖ్యమైన స్పాన్సర్స్ అయినటువంటి వారికి ఒక రికగ్నిషన్ చేస్తారు. వారికి బొకేలు అందిస్తూ ఒక చక్కటి పుస్తకాన్ని అందిస్తారు. ఈ పుస్తకాన్ని కూడా తాను అలాగే శాస్త్రి గారి ఫ్యామిలీ మెంబర్స్ కలిసి ఈ పుస్తకానికి అంటే ఇందులోని మ్యాటర్ ని అంతా కూడా అందించడం జరిగింది. మరి ఆ వాల్యూని, ఆ బుక్ ని, ఆ పుస్తకాన్ని ఈ రోజు స్పాన్సర్స్ కి అందిస్తున్నారు. మరి ముందుగా రామచరణ్ గారు ఇది ఒక పుస్తకం కాదండి. యాక్చువల్గా తానావారు సరిగమల సాహిత్యం పేరుతోటి 6 వాల్యూమ్స్ సంపుటి ఇప్పటి వరకు రిలీజ్ చేశారు. సిరిగమల కుటుంబ సభ్యులు అలాగే తానావారు కలిసి ఈ చిరుకానుకని ఇంతకన్నా చిరుకానుక అనుకోండి. యాక్చువల్గా ఇది చాలా గొప్ప అమూల్యమైనటువంటి కానుక. అంత గొప్పగా ప్రచురించారు. ఇది నాకు సహాయం చేసినటువంటి వాళ్ళకి నేను ఇచ్చగలిగినటువంటి కానుకోది. అండ్ మంచిగా ఇంకొక విషయం కూడా చెప్పాలండి. అంటే ఇంట్లో వాళ్ళకి చెప్పకూడదు, బాగా తమ్ముడు అని చెప్తుంటాం. ఏ క్షణంలో వాళ్ళకి ఏం ఫోన్ చేసి ఆ ఫోటో ఇవ్వండి, వాళ్ళకి ఇదేం జరిగింది అని సాయిని బాగా ఇచ్చిన శివాం శాస్త్రి గారిని ఇబ్బంది పెడుతూ వచ్చాం. సినిమా గారి కుటుంబం ఇది లేకుండా కూడా ఇచ్చేయగలిగిన వాళ్ళకి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా చాలా ఆనందంగా ఉందండి. నాకు పార్టీ గారు పరిచయం అయిన తర్వాత ఈ కార్యక్రమం చెప్పినప్పుడు ఆయన వెళ్తాం గారు చెప్పాను,
అది ఇలాగ చెప్పినట్టు ఎవరెవరు వస్తున్నారు అనేది కాకుండా ఆయన చేస్తున్నారు అంటే శాస్త్రి గారి సాహిత్యం యాజిటీగా దాని వాల్యూతో కూడా ఆ సాహిత్యం అందరికీ తెలిసేలాగే చెప్తారు. కాబట్టి సార్ మీరు నాకు ఐదు లేదు, మీకు నా నుంచి కానీ చెప్పండి, మీరు ఎప్పుడైతే నేను ఇంటర్వ్యూ చెప్తారు. ఆ విధంగానే నేను ఆయన ఇచ్చి మాట ప్రకారం చేశాను అనుకుంటున్నాను. ఒకవేళ లోపలంటే నాదే తప్ప అయింది కాదు. కృష్ణవేసి గారు మీ చాలా చూసాను సార్, మీరు ఎస్పెషల్ శాస్త్రి గారి గురించి మీరు యాక్చువల్గా శాస్త్రి గారు మీకు దత్తత తండ్రి అని చెప్తారు, మీరు బాగా చెప్తున్నారు. అలాగే గురువారెడ్డి గారి గురించి నేను అతిగా కలవాలి సార్, మన పార్టీ గారికి చెప్తాను సార్, తీసుకెళ్ళి సార్ కావాలన్నా అన్నది. కానీ ఇలా అవకాశం కల్పించే చాలా సంతోషం. సో చాలా సంతోషం అండి అందరినీ కలిపేందుకు. ఇప్పుడు ఎక్కువ మాట్లాడాలి, చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. అందరూ థ్యాంక్ యూ. ఇద్దరి మధ్య ఉండే అనుబంధం ఎలాంటిదంటే తెలుగు సంస్థలు చాలా ఉన్నాయి, కానీ మేము ఎప్పుడు సంస్థ అనకూడదు. మీరు తెలుగు సాహిత్య సాంస్కృతిక సంప్రదాయ స్ఫూర్తితో ముందుకు సాగే జగనంత తెలుగు కుటుంబం మీది అనుకుంటారు. ఆ కుటుంబ పెద్ద మా శ్రీ పరమశాస్త్రి గారు. అమెరికాలో దాదాపుగా 250 పైగా ఉన్న బ్రాంచెస్ లో ఉన్న 40 పైగా ఉన్న రాష్ట్రాల్లో తెలుగు భాష నేర్చుకుంటున్న మనబడి విద్యార్థులు ఈ సంవత్సరానికి అక్షరాల 1,00,000. అంటే రేపటి కాలం విద్యార్థులు వాళ్ళందరూ కూడా మా సీతారామ శాస్త్రి గారికి జ్ఞానమూలు నేను కూడా వాళ్ళు ఈ తెలుగు భాషని ఆయన స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తూ వెళ్తారని నా కోరిక. ఆయన ఆశీర్వాదం నాకు ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడు వచ్చినా కూడా పిల్లలతో ఆడుతూ ఉంటారు, వాళ్ళు ఏదో ఒక కొత్త విషయం నేర్పిస్తూ ఉంటారు. మా పుస్తకాలు ఎప్పుడు చదివి మాకు సలహాలు ఇస్తుంటారు. ఆయన స్ఫూర్తితో ముందుకు వెళ్తానని మాటిస్తూ, మామూలుగా ఈ సోషల్ మీడియా యూట్యూబ్ ఇటువంటి వాటిని చూస్తే ఎవరైనా ప్రత్యేకంగా ఉన్న వాళ్ళ గురించి అక్కర్లేని విషయాలు చెప్పి అపార్థసారి వెళ్ళిపోయిపోతున్న టైంలో మా పార్థసారి గారు చక్కటి విషయాలని ఎంతో గొప్పగా ముందుకు తీసుకోవడానికి వాళ్ళకి పనిచేసిన వాళ్ళందరితో ఏర్చుకోర్చి చేసిన ఈ కార్యక్రమం విజయవంతం మరింత స్ఫూర్తిని కలిగించాలని కోరుకుంటున్నాం. శ్రీరాజు గారికి మా అందరి తరఫున నమస్కారాలు, ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈ రోజు ఐఎమ్ హియర్ రిప్రజెంటింగ్ లోతా బ్రాండ్ అండి. మేము వీఆర్ ఇంటూ ఎక్స్పోర్టింగ్ ఆఫ్ రైస్ అండ్ క్రాసింగ్. సో డొమెస్టిక్ మార్కెట్ కేటర్ చేద్దాం అన్న టైంలో ఏ ప్రోగ్రామ్ కి స్పాన్సర్ చేస్తే మా బ్రాండ్ అవేర్నెస్ ఉంటుందని ఆలోచిస్తున్నప్పుడు ఫార్చునేట్ గా వీ కేమ్ అక్రాస్ దిస్ షో విచ్ ఈస్ డెడికేటెడ్ టు ద లెజెండరీ. వీఆర్ సో హ్యాపీ ఇట్లాంటి షోలో చిన్న పార్ట్ తీసుకోవడానికి. అండ్ వీఆర్ వెరీ షూర్ దిస్ షో ఇస్ గోయింగ్ టు గెట్ వెరీ ఫేమస్. And I wish all the luck. Thank you. సభకు నమస్కారం అండి. ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా మా అదృష్టం. ఒక మంచి కార్యక్రమం ముందు తీసుకెళ్తున్నారు పార్టీ గారు, దాంట్లో మేము కూడా భాగస్వామ్యం మాకు అంత ఆనందంగా ఉంది. ఖచ్చితంగా ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళందరికీ అభివృద్ధి తెలియజేస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఇది ఐ డోంట్ రియల్లీ లైక్ దిస్ బికాస్ మాకు యాక్చువల్లీ ఇక్కడ మనం చూసిన అందరూ కూడా ఎంత ఎదిగిందో రకాలన్నీ కూడా మా రాజుగారు ఉంది, వంశీ గారు నాకు ఫెస్టివల్గా చూద్దాం, రామ్ గారు మనం పాటలో చూస్తున్నాం కూడా అట్లాగా. అలాగే వారికి ఇక్కడ బాబు గారు అనండి, ఇస్మార్ట్ గారు అనండి, బాబు అన్నారు ఆయన అనండి, ఎంత ఎదిగినారు. అదే ప్రాక్టీస్ చేసి పాట ఇవ్వాలనుకుంటాడు ఆయన. మాకేంటంటే నేను గమనంగా చెప్తున్నది మా ఊరు పాటలు ఆల్బమ్ కాకినాడ డే 1 నుంచి కూడా వారు ఎట్లా పైకి వస్తున్నారని నేను చూశాను. ఇంకా ఇలా పైకి ఎదగాలని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమం ఇంకా చేయాలని కోరుకుంటూ వీరికి ఎక్కడికెళ్ళిన టాలెంట్ మ్యాటర్స్ అండి. నేను ఇందాక ఎవరికి అదే చెప్తాను, టాలెంట్ ఎప్పుడు కూడా గుర్తిస్తారు. మన ఊళ్ళో ఎక్కడికి కూడా ఏం అడగట్లేదు. జస్ట్ ఒక షో అట్లా చూపిస్తే ఆటోమేటికల్లీ దాని రిసెప్షన్ అన్నమాట. అంటే ఇలా ఇంకా బాగా చేయాలని కోరుకుంటూ మా సహకారం ఇంకా ఎలా ఉంటుందని చెప్తూ వెళ్తే మై హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ కీప్ గోయింగ్ మై యువర్ టాప్. నేను మోకాలు మార్చుకున్న డాక్టర్ని ఇంతమంది కవుల మధ్య
ఇంతమంది బుర్రున్న డైరెక్టర్ల మధ్య ఉంటాము, కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే మా నాన్న చిన్నప్పుడు జీవించాను, మరి మీ బుర్ర మోకాల్లో ఉందని అక్కడ ఉండిపోయాను. సో అందుకని కొంచెం కృష్ణవంశీ లాంటి వాళ్ళు వెనకాల పడి తిరుగుతుంటే కొంచెం ఇంటెలిజెన్స్ రబ్ చేస్తామని చూస్తున్నాం. బట్ ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ టు బి హియర్. సీతారామ శాస్త్రి గారితో నాకు చాలా సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. ఇంకా దగ్గర పెట్టుకోవాలా. మా పేదలుడు గుండం గంగరాజు మా కూతురుతోటి లిటిల్ సోల్జర్ సినిమా తీసినప్పుడు ఆ సినిమా మొత్తానికి సింగిల్ కార్డు సీతారామ శాస్త్రి గారు రాశారు. అప్పటికే నాకు బాగా పరిచయం, అంటే పాటల ద్వారా పరిచయం, అది అయిన తర్వాత ఇంకా ఎక్కువ పరిచయం అయింది. దాంట్లో కూడా అద్భుతమైన సాహిత్యం. సరేలే ఊరుకో పరేషాన్ని ఎందుకు ఉంది, చలేసి ఊరిలో జనాలు ఉండరా, అసలు ఏం ఎక్స్ప్రెషన్, అది అద్భుతమైన ఎక్స్ప్రెషన్. తర్వాత శాస్త్రి గారితో కూర్చొని ఇంట్లో రాత్రి 2 కూడా ఒకసారి కబుర్లు చెప్పుకున్నాం గంగరాజు అందరం కలిసి. శాస్త్రి గారు నన్ను ఎప్పుడు గొడవ శాస్త్రి గారు, నేను ఆయన ముద్దుగా సీతారారెడ్డి గారు అనేవాడిని. మేము ఇద్దరం మార్చుకున్నాం పోకలు. శాస్త్రి గారి ఇప్పుడు వంశీ కాకున్నాను. ఇప్పుడు వంశీ, గుమ్మం గంగరాజు, క్రిష్, రామ్ గోపాల్ వర్మ ఇలాంటి ఇంటలెక్చువల్ డైరెక్టర్స్ పాటలు పెట్టాలంటే శాస్త్రి గారు లేకపోతే వాళ్ళకి రాదు ఇన్స్పిరేషన్. వంశీ కూడా అదే అంటున్నాడు. ఆయన ఒక పెళ్లి గురించి పాట రామంటే శాస్త్రి గారు రాస్తే ఆ పాట ఎలివేట్ అయిపోయింది. జగమంత కుటుంబం ఉన్నది, గులాబీలో ఈ వేళలో ఏం చేస్తుంటే ఏం పాట, మామూలుగా లవర్స్ ఇద్దరు మాట్లాడుకునే మాట, దాన్ని ఆయన ఒక పాటగా రాయటం, ఈయన దాన్ని ఇంకెక్కడికో తీసుకెళ్తాం. అద్భుతమైన ఆ ఇంటలెక్చువల్ ఆ సంగమం అది చాలా చాలా వేరు. అది మన అదృష్టం. ఇందాక మా తోడుమూడి గుణం గంగరాజు చెప్పినట్టు నేను కూడా సీతారామ శాస్త్రి గారు బతికిన రోజు బతికాను. ఆయన పిలుచుకుని కాదు నేను పిలుచుకుని చెప్పడం నాకు అదృష్టం. కాకపోతే నా దురదృష్టం ఏంటంటే కోవిడ్ పుణ్యమని కొన్ని లక్షల మంది చనిపారు. బట్ నాకు చాలా ఆత్మీయులు సీతారామ శాస్త్రి గారు. అంటే కోవిడ్తో చనిపోయినా ఆయన, బాలు గారు, తర్వాత విశ్వనాథ్ గారు, గొప్ప గొప్ప వ్యక్తులు ముగ్గురు. చాలా బాధాకరమైన విషయం ఇది. బట్ ఇందాక పార్థు అన్నట్టు ఆయన మీ దగ్గర లేకపోయినా ఆయన చెప్పిన పాటలు, ఉన్న పాటలు అసలు ఈ ప్రోగ్రామ్కి సంక్షేమ హాస్పిటల్లో ఆడిటోరియం ఆ సెట్గా ఇచ్చినందుకు నేను అదృష్టం అవుతుంది. కొన్ని నెలల పాటు ఆ సెట్ని అలా అయితే మధ్యలో ఆ ప్రోగ్రామ్ నేను ఇప్పుడు వెళ్ళి చూసుకుని వస్తున్నాను. నా సెట్ అది చాలా గొప్ప మన అదృష్టం, మన హాస్పిటల్కి మాకు కలిగిన అదృష్టం. ఆ తర్వాత భారతీయ రామ్ చెరువు, ఇంటి పేరు చెరువు కాదు సముద్రం అని పెడితే బాగుంది, అంత పెద్ద ప్రోగ్రాం ఉంది. సో వీళ్ళందరూ ఆ పని పాటలు వదిలేసుకొని, ఉద్యోగాలు వదిలేసుకొని, ప్రలాంతులను వదిలేసుకొని, ఆహర్నిశలు ఫలితం లేకుండా, ఫలితం ఆశించకుండా అది చేయడం అనేది చాలా గొప్ప విషయం. అది సీతారామ శాస్త్రి గారి పవర్, సీతారామ శాస్త్రి గారిలో ఉన్న వాల్యూ పవర్. కొంతమంది కన్ఫ్యూజ్ కృష్ణాన్ని చెప్పుకుంటాడు, కొంతమంది కళాకారులు దూరం చూస్తేనే బాగుంటారు, దగ్గరికి వెళ్తే కంపు కొడతారు. అది వ్యక్తి. అట్లాంటిది చాలా తక్కువ మంది వ్యక్తిత్వంలోనూ సృజనాత్మకతలోనూ అంత ఉన్నతంగా ఉండే వ్యక్తులు నాకు తెలిసి నేను మాట లేకుండా ముగ్గురిని చెప్పగలను. బాలు గారు, బాపు గారు, శాస్త్రి గారు. వీళ్ళ ముగ్గురు వ్యక్తిత్వంలో కూడా ఒక నెక్స్ట్ మెట్టు. వాళ్ళలో ఆ సృజనాత్మకత ఎంతుందో, ఆ భావికత ఎంతుందో, వ్యక్తిత్వం కూడా అంత ఉన్నతంగా ఉంటుంది. చాలా తక్కువ మంది చూస్తామంటాను. తర్వాత ఇప్పుడు ఏం చేస్తుంటే నాకు ఇంకో కోరిక వస్తుంది, సీతారామ శాస్త్రి బయోపిక్ తీయాలి, నేను కట్టాలి. అసలు ఆయన చూస్తే శాస్త్రి గారిని ఇలాగా నవ్వు కానీ ఆయన నవ్వులో ఇందాక ఎవరు చెప్పారు, నాగార్జున చెప్తున్నట్టు ఆ ఖచ్చితం ఇది చూస్తే ఏమి నచ్చాలి నాకు నవ్వులో ఏది ఇది బయోపిక్ చేద్దాం చల్లబడాలి. కానీ మనందరూ అదృష్టం శాస్త్రి గారు ఇందాక రాజమౌళి అన్నట్టు తెలుగు మొదటి నుంచి మళ్ళీ తెలుగు చివరి దాకా శాస్త్రి గారు ఇచ్చిన ఒక కంట్రిబ్యూషన్ అజరామరం ఇంకెవరు వేయరు. వేటూరి సింగరామూర్తి గారు ఒక కావ్య కవి లెవెల్ తీసుకెళ్తే శాస్త్రి గారు దాన్ని వాల్యూస్ జోడించి, ఆ మంచితనం ఇందాక వాడగలి అవి జోడించి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా అద్భుతంగా రాసిన. ఒక చనిపోవడం 40 రోజుల ముందు 6 వారాల ముందు నాకు సరిగ్గా గుర్తులేదు,
ఒక రోజు నేను ఇంట్లో ఉంటే ఒక డ్రైవర్ ఎవరో పేరు కూడా తెలియదు, నాకు డ్రైవర్ కూడా కాదు, ఎవరితోనో ఆయన పాటలు జీరాక్స్ ఒక 5 వాల్యూమ్స్ పంపించాను నాకు. పంపించి మీకు ఇచ్చిరమ్మన్నారు సార్ అని. తర్వాత ఫోన్ వచ్చింది, గురవ శాస్త్రి ఏం సార్ అంటే ఇంటర్వ్యూకి 50 పాటలు సెలెక్ట్ చేసి మన టీవీతో ప్రోగ్రామ్ చేద్దాం అన్నాడు. సరే చేద్దాం సార్ అన్నాను. బట్ ఆయన నీటి మాట చివరి మాట అని చెప్పేసి వెళ్ళిపోయారు. బట్ నేను నా లైఫ్ లో నేను సంపాదించిన ఆస్తులు కాదు, నేను కనుక్కున్న కార్లు కాదు, నా ఏ అదృష్టం నా భాగ్యం ఏంటంటే ఇలాంటి వ్యక్తుల మధ్య జీవించినందుకు, వాళ్ళతో ఇలాంటి పరిచయం ఉన్నందుకు. కాకపోతే ఆయన అదృష్టం నా దురదృష్టం శాస్త్రి గారు మోకాళ్ళు నా చేతిలో పడలేదు. నేను విశ్రాంతి గారిని ఎప్పుడు అంటున్నామండి, సార్ మీరు నేషనల్ ట్రెజర్ తాజ్మహల్ లాంటి వాళ్ళు, మీ మోకాలు మార్చుకోవాలి మేము అంటే నన్ను చూడమని మోకాలు పట్టుకు పక్కన. అట్లాగే చిరంజీవి గారు నాకు బాధ్యత ఆయన అంత బిజీలో ఉండి నేను మెసేజ్ పెడితే ఇట్లా శాస్త్రి గారు చివరి కోరిక సార్ అంటే అయ్యో లేదంటే తప్పకుండా చేస్తాను బాబు. 2 రోజుల కింద ఢిల్లీ 15 రోజుల దానికి వెళ్ళొచ్చారు. ఆ రోజు జిల్లా అయిన తర్వాత మన షూటింగ్ 40 మంది మధ్యలో కూర్చొని 6ంటికి బాల్డీ థియేటర్లు చేసి మళ్ళీ నాకు 3 కోట్లు పంపించి ఆడియో ఇట్లు మళ్ళీ దానికి ఒక సపోర్టింగ్ వాయిస్ ఈ మ్యూజిక్లో బాగులో తీసుకోండి, మళ్ళీ రిపీట్ చేశాను, మళ్ళీ చూసుకోండి, బాగుందంటే మహాటంలో కూడా మళ్ళీ రాయండి పంపించండి, సాయంత్రం మళ్ళీ రికార్డ్ చేసి పంపిస్తాను, ఇది వాయిస్ నోడతాను. అది అది ఆ గొప్ప వ్యక్తికి అంత ప్రేరేపించింది ఈ గొప్ప వ్యక్తి. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. వీళ్ళు వృతా భక్తిగా నేను చేసింది పార్టీ. సో చాలా థ్యాంక్స్ తెలుస్తుంది. అందుకే తర్వాత పార్టీ తోటి శ్రీ రామ్ తోటి చెప్పే పర్లేదు. బాలీకి గురుడు పార్టీ మేము ఒక ఆల్మోస్ట్ 7 ఎపిసోడ్లు చేసాం బాలీ గారి పాటల గురించి. సో చాలా అద్భుతమైన ప్రయాణం ఇది. వెనక్కి తీసి చూసుకుంటే ఆ శాస్త్రి గారు ఇంకా ఎన్ని రోజులు ఉంటే బాగుంటుంది, ఎన్నో మంచి పాటలు రాస్తున్నారు. ఒక్కొక్క పాట అసలు ఇందాక ఆ వీడియో చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి ఒక్కొక్క పాట వింటుంటే. సో ఆయన అందరూ హృదయాలు ఇలానే ఉంటాడు. ఇంతమంది పాత్రికేయ మిత్రులు వచ్చారు, మీరందరూ ఈ ప్రోగ్రాం ఇంకా ఇంకా బాగా ఇచ్చేసి ఎంతో మంది మా కోసం కాదు వాళ్ళ కోసం కావాలి ప్రోగ్రాం చూడాలి. ఎందుకంటే శాస్త్రి గారు ఆవిష్కరించినది వేరే వాళ్ళ దానికి ఒక కృష్ణవంశీ శాస్త్రి గారిని ఎట్లా తీసుకున్నాడని ఆ పర్స్పెక్టివ్ రామగోపాల్ గారిని చెప్పాడు చూసారా. నేను వెనక్కి చూస్తే ఒక గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ లో చెప్తున్నారు, ఆయన లేకపోతే గ్యాప్ ఉంటుంది. అలాంటి ఎక్స్ప్రెషన్స్, అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్, ఆ ఇంటలెక్చువల్ ఎక్స్ప్రెషన్స్ నిజంగా శాస్త్రి గారు ఇంతమంది వ్యక్తుల నుంచి అంత ఆయన ఇచ్చాడు, వీడి దగ్గర నుంచి తీసుకున్నాడు, ఎంతో గొప్పది. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ పార్థు అండ్ రామ్. మీరు నాకు ఈ వృతా నాకు దీంట్లో ఇచ్చినందుకు. ఇక రామ్ వృత మీరు అంటే 3 గీతలు పట్టుకుంటా, నువ్వు కూడా ఒక గీత నాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. ఆయన 2 సినిమాలు 100 సార్లు నిర్మాణం చూస్తా. ఏం చెప్పారండి మీరు? ఒకటి వినియోగదారుగా, 2 రంగమాడతాను. అసలు వినియోగదారులో ఇందాక మీరు చెప్పినట్టు ఒక ఫ్యామిలీలో ఎంత అది ఫ్యామిలీ కూడా ఆ చుట్టుపక్కల ఉన్న ఇన్స్పిరేషన్ తో మా గుర్రం రంగరాజు ఊర్లో అందరికీ 20 మంది 30 మంది తిరుగుతుండేవాళ్ళు. ఆ 1 ఇన్స్పిరేషన్ విషయం చాలా కనిపిస్తుంది. కాబట్టి అప్పుడు పరిచయం చేసేది లేకపోతే హీరో నాకు ఇచ్చేవాడు వాళ్ళు. తర్వాత రంగమార్తాండలో అసలు ఆ హాస్పిటల్లో ఎన్నో కంపెనీలు మా రమ్యకృష్ణ తీసుకోవడం, అది రమ్యకృష్ణ ఆయన తిట్టిందంట, అందరిని అడుగుతున్నాడు రమ్యంత కరెక్ట్ అది తీసుకున్నాడు. బట్ బ్రహ్మానందం గారి క్యారెక్టర్ ఉండటం అసలు కృష్ణవంశీ ఇంటలెక్చువల్ సుప్రియాటిది. కృష్ణవంశీ రంగమార్తాండ తెలుగు సినిమాల్లో ఒక సంగ్రహభరణం లాగా ఒక కళాఖండం, అది అందరికీ నమస్కారం అండి. నేను నాకు సరిగ్గా మాట్లాడటం రాదు, అందుకని మీరు క్షమించాలి, ఎక్కువ మాట్లాడాను. శాస్త్రి గారు ఏంటనేది చాలా బాగా చెప్పారు. గోదారెడ్డి గారు కానీ, మా శ్రీరామ్ బాబు కానీ, రామచూరి గారు కానీ. శాస్త్రి గారు అంటే ఏంటనేది ఆయన పాటలతోటి 30-40 ఏళ్ళ నుంచి తెలుసు. అప్పుడే 89 నుంచి 88 నుంచో నాకు పరిచయం. అదృష్టం నాకు దొరికిన మహా అదృష్టం. ఏ రకమైన అర్హత లేకపోయినా ఆయన కొడుకు కింద తీసుకున్నారు ఇంట్లోనే, వాళ్ళ ఇంట్లోనే పడి ఉండేవాడు. ఆయన ఉండే ఒక ధైర్యం. యాక్చువల్ గా ఒక 6-7 నెలల నుంచే సినిమా స్టార్ట్ చేద్దాం, కొత్త సినిమా స్టార్ట్ చేయాలని, కానీ నాకు పాటలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ముందు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఇలాంటి పాటలు ఉంటాయి, ఇలాంటి కథ అని అనుకుని వెళ్ళే వాళ్ళు. అది లేదు, ఒక రకంగా అనాథ ఉంటుంది కదా,
ఒకసారి రామ్ చరణ్ గారు పట్టు 2.5-3 years నుంచి ఆల్మోస్ట్ పాపం. తర్వాత పార్టీ అండ్ సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ ఒకసారి ప్రభు గారు రావాల్సిన కోరుతున్నాను. ప్రభు గారు ఎందుకంటే ఆయన కేవలం జర్నలిస్ట్ కాదు, ఆయన రచయిత, సినిమా ఇండస్ట్రీ గురించి కంప్లీట్ అవగాహన వ్యక్తి, అందరితో చాలా ఏళ్ల తరబడి జర్నీ చేసిన వ్యక్తి. వారిని కూడా కొన్ని మాటలు మాట్లాడాల్సిన కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సిరివెన్నెల అంటే ఆహ్లాదం, వెన్నెల, ఒక ప్రకృతిపరమైనటువంటి ఒక చల్లదనాన్ని ఇచ్చేటువంటి ఒక పదం. అలాగే సిగ్గులని జనాన్ని ముద్దరించి అడిగింది ఎప్పుడు జరిగినటువంటి ఒక చల్ల ప్రచండమైనటువంటి వ్యక్తి కూడా రచయితగా ఎన్నెన్నో పాఠశాలను చూపించారు. మనం నవరసాలు అంటాం. నవరసాలు అనేటువంటి వాటిని ఎక్కువగా నటనకు మాత్రం వ్యక్తీకరించి మాట్లాడుతుంటారు. కానీ నవరసాలు అనేటువంటి రచనలో కూడా చూసుకున్నట్లయితే సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కళల నుండి జాలు వారి రసం ఉంటుందో, ఈ రసంలో తీసుకున్నా, ఏ యాంగిల్ తీసుకున్నా, ఏ కోణాన్ని తీసుకున్నా కూడా జీవితాన్ని, జీవన విధానాన్ని, సామాజిక పోకటిని, సమాజాన్ని అన్ని కోణాల్లో కూడా గొప్పగా నిర్దేశించేటువంటి గొప్ప రచయిత. వారి గురించి ప్రత్యేకంగా చెప్తున్నారు. అయితే వారికి సినిమా పరిశ్రమలో ఉన్న అనుబంధం గురించి తెలుసుకుంటే నాకు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. కృష్ణవంశీ లాంటి తిక్కపురుషుడు కృష్ణవంశీని ఎందుకంటారంటే మాకున్నటువంటి అనుబంధం గురించి కాదు. కృష్ణవంశీకి తనకు తెలుసు హౌ టు డెవలప్ థింగ్స్ ఫ్రమ్ ద ఆర్టిస్ట్ ఆఫ్ ద టెక్నీషియన్స్ గురించి, మన రచయితల గురించి ఎలాంటి కంటెంట్ తెచ్చుకోవాలి తెలిసిన ఒక గొప్ప క్రియేటివ్ డైరెక్టర్ గా నేను మొదటి నుంచి కూడా తన గురించి రాస్తుంటాను. శాంతి గారి దగ్గర తను ఎలా ఎదగాలో, ఎలా ఎదిగి తన దగ్గర నుంచి ఆయన దగ్గర నుంచి మనకు కావాల్సిన కంటెంట్ తెచ్చుకోవాలో తెలిసినటువంటి ఆ విధంగా ప్రతి రచయితలు, ప్రతి దర్శకుడు కూడాను వాళ్ళ ఒకసారిగా కృష్ణవంశీ గారికి, శాంతి గారికి ఆయన వారికి తీసుకోవడం కాదు, ఆయన ఏం కాదు రాశారు. దర్శకుడికి ఏం కాదు, రిక్వైర్మెంట్ ఆఫ్ ద డైరెక్టర్ అంటే మీకు తెలిసినటువంటి గ్రేటెస్ట్ లిరిక్ రైటర్ అయినా వ్యక్తిగా ఇందాక సార్ వీరవారెడ్డి గారు చెప్పినట్టుగా వ్యక్తిత్వంగా దగ్గర పెడితే కొంతమంది పట్ల మనకున్నటువంటి ఉన్నత భావం అనేటువంటి పోతుంది. కానీ వ్యక్తిగా రచయితగా అంత గొప్ప వ్యక్తిగా కూడా అంత గొప్ప వ్యక్తి అన్న అలాంటి వ్యక్తి తాలూకు ఒక కార్యక్రమం జరుగుతుంది. ప్రతి వారు ఇలా చేయాలంటే ఇలా సార్చి నా అదృష్టం అని చెప్పి రావటం జరిగింది. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, నేను సినిమా ఇండస్ట్రీ సంవత్సరాలుగా చూసినప్పుడు ఎంతో మంది లబ్ధ ప్రతిష్ఠించినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు పరమపదించినటువంటి సందర్భాల్లో ఆ సినిమాస్ కనెక్ట్ అవడానికి కూడా చాలా మంది చాలా మంది అర్థం. కానీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు చనిపోయినప్పుడు వారికి నివాళులు అర్పించడం కోసం వచ్చినటువంటి అటెండెన్స్ చూసి షాక్డ్. అంత గొప్ప నివాళులు, అంత గొప్ప అటెండెన్స్ చదువు చాలా మంది సినిమా స్టార్స్ చాలా మంది చావు దగ్గరికి. కానీ ఆయన ఊళ్ళో కూడా ఆయనకి అంత ఘనంగా అర్పించారు. తెలుసుకుంటే చనిపోయిన తర్వాత కూడా బతికున్నటువంటి శాస్త్రి గారిని చేస్తున్నాయి. అంటే ఎంత గొప్పగా జనాల హృదయాల్లో, ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. ఇండస్ట్రీకి ఎంత దగ్గరయ్యారని ఎటువంటి అర్థమవుతుంది. ఆయన గొప్ప వ్యక్తి ఒక విజయానికి ఇంత గొప్ప కార్యక్రమం నుంచి పార్టీ మీకు కంగ్రాచులేషన్స్ అండి. వాళ్ళ మీద ప్రోగ్రాం చేసి టీవీలో ఎన్నెన్నో ప్రోగ్రాలు మేము చేశాను, ఎన్నెన్నో కార్యక్రమాలు చేశాను. బట్ ఒక సెక్టర్లో వేసి ఒక పర్టికులర్గా దానికి ఒక పవిత్రాన్ని చేసుకోబట్టి జస్ట్ తీసుకొచ్చి కుర్చేసి మధ్యలో వైద్యులు చేసేటువంటి ప్రోగ్రాంలు అవి కాకుండా ఆయన పట్ల ఉన్న ప్రతి శ్రద్ధను ఎంత గొప్పగా ఆవిష్కరించాలో అంత గొప్పగా ఆవిష్కరించి అంతమంది ప్రముఖులను తీసుకొచ్చి ఇంతమంది టాప్ స్టార్ గెస్టులు కూడా చూసి ఉండాలి. మనం ఇంత గొప్ప కార్యక్రమానికి రూపకల్పన చేసిన పంచాయతీ గారు రేపు హ్యాట్స్ ఆఫ్ టు చెరువు రామ్ గారు హ్యాట్స్ ఆఫ్ టు సార్. మీరు ఎక్కడో ఈఎస్సీ ఉంది, ఈ కార్యక్రమానికి ఇంతగా మమ్మల్ని మీరు డెడికేట్ చేసుకున్నారంటే గ్రేట్. అండ్ ఐమ్ ఆల్సో ఫీలింగ్ వెరీ హ్యాపీ. దేవారెడ్డి గారి గురించి ఎప్పుడు ఎంత గొప్ప వాళ్ళు పరిచయం జరిగేది. సినిమా పట్ల మీకు నాకు సినిమా వాళ్ళ పట్ల అంటే గుర్తు ఆరాధన కాకుండా ఒక అనలిటికల్ లవ్ టు వేవ్ ద ఫిలిం అండ్ ద ఫిలిం పర్సనాలిటీస్ అనేటువంటి దేవారెడ్డి గారి ప్రత్యేకత. వారు ఒక్కొక్కరి గురించి చెప్తుంటే ఇంత గొప్ప సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది.
అలా చెప్తున్నా కూడా ఎంతో గొప్ప సెన్స్ ఆఫ్ హ్యూమర్ గా అందరినీ తెచ్చేసి మాట్లాడతారు. వెరీ హ్యాపీ అండ్ గెట్స్ టు హియరింగ్ ద డయాస్ విచ్ సార్. థ్యాంక్ యూ డియర్ మై క్రియేటివ్ డైరెక్టర్ డియర్లీ కృష్ణవంశీ ఫర్ యువర్ కమింగ్. ఈ కారణంగా ఈ రోజు డయాస్ కి ఈ కార్యక్రమం ఒక నిరూపణ చేకూరింది. ఆత్మీయంగా ఎన్నో మాట్లాడుకుంటాం కానీ కృష్ణవంశీ అంటే ఆ రెస్పెక్ట్ అనేటువంటిది. ఎందుకంటే ఒక డైరెక్టర్ గా నేను ఎప్పుడు రాస్తుంటాను, క్రియేటివ్ డైరెక్టర్ అంటే హైదరాబాద్ మామూలు కృష్ణవంశీ టైమ్స్ అంటా నేను. టైమ్స్ గులాబీ దగ్గర నుంచి, ఎన్నో కళ్ళ దగ్గర నుంచి, సింధూరం దగ్గర నుంచి కృష్ణవంశీ టైం అనేటువంటిది ఒక ఎరా అనేటువంటి గ్రంథం ఉంది. దియాపతి వేలకు అతీతమైనటువంటి ఒక అద్భుతమైన ఇమేజ్ కలిగినటువంటి వండర్ఫుల్ డైరెక్టర్, మా ఫేవరెట్ డైరెక్టర్, మా బెస్ట్ ఫ్రెండ్ కృష్ణవంశీ. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇది ప్రపంచానికి తెలియాలంటే మీ ద్వారా తెలియాలి. మీ వెనకాల ఎంత కష్టపడినా ఈటీవీ సౌజన్యంతో మేము తీసుకొస్తున్నా, ఎంతో మంది మీకు సహకరిస్తున్నా, ప్రపంచం అందరికీ తెలియాలంటే మీ వల్ల సాధ్యం. ఇలాంటి మంచి కార్యక్రమానికి పెద్దపీట వేయండి, మరిన్ని కార్యక్రమాలు చేసే అవకాశం మాకు ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.